Welcome to the JavaScript training videos. ఈ వీడియోలో వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తాం, ఇనిషియలైజ్ చేస్తాం, అసలు వేరియబుల్స్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. వేరియబుల్స్ ఆర్ కంటైనర్ ఫర్ స్టోరింగ్ ద డేటా వాల్యూస్. వేరియబుల్స్ని ఎందుకు యూజ్ చేస్తాం? డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. వేరియబుల్స్ మస్ట్ బి ఐడెంటిఫైడ్ విత్ ద యూనిక్ నేమ్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఇది నా పేజీ. ఈ పేజ్లో ఏమేమి కనపడుతున్నాయో చూడండి. వెల్కమ్, వికింగ్స్ కాంటాక్ట్ అడ్రస్, మై కార్ నేమ్ అని కనబడుతుంది. సో నాకు వికింగ్స్ కాంటాక్ట్ అడ్రస్ కింద విజయవాడ రావాలి, మై కార్ నేమ్ కింద వాల్వో రావాలి, బెంజ్ రావాలి. సో అందుకని నేను రెండు వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాను. వేర్, యూజింగ్ ద వేర్ కీవర్డ్ తోటి మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. సో వేరియబుల్ తర్వాత మీరు ఏదైతే డేటా టైప్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నారో, వేర్ అనేది డేటా టైప్, తర్వాత డేటా టైప్ నేమ్ ఇవ్వాలి. నేమ్ n1 అనే డేటా టైప్ని ఇస్తున్నాను. తర్వాత వేర్ n2 అనే డేటా టైప్ని ఇస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. తర్వాత ఇనిషియలైజ్ చేయాలి వేరియబుల్స్ని. n1 ఈక్వల్స్ టు విజయవాడ. సో ఇవి సపరేట్ స్టేట్మెంట్స్ కాబట్టి కంపల్సరీగా మనం సెమీకోలన్స్ తోటి ఎండ్ చేయాలి. సో బెంజ్ ఇక్కడ చూసినట్టయితే మనకి తర్వాత వీటిని ఎక్కడ ఈ ఫోర్త్ పారాగ్రాఫ్లో రిలేటెడ్ చేయాలి. సో మనకి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే ఫంక్షన్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకుని సో మన ఐడి C1లో నాకేం కావాలి, n1 కావాలి, C1. సో ఇది డాక్యుమెంట్ డాట్ గెట్, ఈ అనేది క్యాపిటల్ ఉండాలి, బి అనేది క్యాపిటల్ ఉండాలి, ఐ అనేది. సో కేసు సెన్సిటివ్ జావాస్క్రిప్ట్ n1. సో రెండో పారాగ్రాఫ్లో ఏం కావాలి, n2 రావాలి. సో దీన్నే సేమ్ పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నా ఐడి నేమ్ ఏంటి, C2. సో n2 చూడండి. సో విజయవాడ, మై కార్ నేమ్ ఈజ్ బెంజ్. ఈ విధంగా మనం డేటా వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. వేరియబుల్స్ని ఇక్కడ వేరియబుల్ని డిక్లేర్ చేశాను, ఇక్కడ వేరియబుల్ని అసైన్ చేశాను, వేరియబుల్కి వాల్యూని. అలా కాకుండా మనం వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ రెండు వేరియబుల్స్ని n1 n2 అని డిక్లేర్ చేసే బదులు n2ని అక్కడే డిక్లేర్ చేసేయచ్చు. కామా n2. ఇప్పుడు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అయింది, 3 లైన్స్ ఆఫ్ కోడే అయింది. చూడండి, ఇప్పుడు వేర్ n1, n2 మాత్రం చేంజెస్ ఉంది. అలాగే ఇలా n1 ఈక్వల్స్ ఇలా రాసే బదులు మనం వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడే అక్కడ ఇనిషియలైజేషన్ కూడా చేసేయచ్చు. సో కాకపోతే ఎక్కువ వేరియబుల్స్ని మీరు ఎట్ ఎ టైం డిక్లేర్ చేసేటప్పుడు కామా తోటి సపరేట్ చేయాలి వేరియబుల్స్ని. ఓకే, చూడండి, ఇది మాత్రం చేంజెస్ రావు. సో బెంజ్ ప్లేస్లో నేను టాటా అని ఇస్తున్నాను. ఓకే, తర్వాత నేమ్స్ కెన్ కంటైన్ ద లెటర్స్. ఇప్పుడు వేరియబుల్ నేమింగ్ రూల్స్ గురించి చూద్దాం. ఇక్కడ వేరియబుల్ నేమ్స్ n1 n2 అని ఇచ్చాను. అలా కాకుండా నేను సిటీ, ఇక్కడ n2 ఈక్వల్స్ టు కార్ నేమ్. ఈ విధంగా మనం నేమ్స్ ఇచ్చేటప్పుడు వ్యాలిడ్ నేమ్ అంటే n1 n2 అలా పోకుండా అసలు ఏంటి వేరియబుల్ యొక్క ఎగ్జాక్ట్గా ఏం హోల్డ్ చేస్తున్నామో దాని నేమ్ని అదే కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఇస్తే మనకి రీడబిలిటీ పెరుగుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి వేర్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు సిటీ కార్ నేమ్. తర్వాత వచ్చేసి వేరియబుల్ నేమ్స్ ఎప్పుడూ కూడా ఆ సిటీలో ఓన్లీ లెటర్స్ ఉన్నాయి కదా, అలాగనే ఉండొచ్చు. లేకపోతే C_1 ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. అంటే స్పెషల్ క్యారెక్టర్స్ _C# అని కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, కాకపోతే
ఎలా ఉండకూడదు అంటే సి పర్సెంటైల్ ఇలా ఉండకూడదు. ఇక్కడ చూడండి, నేమ్స్ కెన్ కంటైన్ లెటర్స్, డిజిట్స్, అండర్ స్కోర్ అండ్ డాలర్ సైన్స్. నేమ్స్ మస్ట్ బి బిగిన్ విత్ ద లెటర్స్. సెకండ్ రూల్ ఏంటి, వేరియబుల్ నేమ్స్ ఇప్పుడు కూడా దీంతో స్టార్ట్ అవ్వాలి, లెటర్స్తో కానీ అండర్ స్కోర్తో స్టార్ట్ చేస్తాం. ఒక్కొక్క స్పెషల్ కేసెస్ అప్పుడు అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు 1 కార్ అని ఇస్తున్నాను, ఇది వ్యాలిడ్ వేరియబుల్ నేమా కాదు, ఎందుకంటే డిజిట్తో స్టార్ట్ అయ్యింది, ఇలా అవ్వకూడదు. మనం వేరియబుల్ నేమ్స్ కార్ 1 ఇలా ఇచ్చుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్, ఇది తెలిసిందే మనకి. ఇక్కడ జావా లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఇప్పుడు కూడా కేస్ అండి. ఈ కార్ 1 ప్లేస్లో నేను కార్ నేమ్ ప్లేస్లో ఇక్కడ సి అనేది పొరపాటున క్యాపిటల్ ప్రింట్ చేశాను. ఓకే, అసలు ఈ కార్ నేమ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసిందా, సి అనేది క్యాపిటల్ కదా, లేదు ఇక్కడ స్మాల్ సితో ఉంది, సో వర్క్ కాదు. ఓకే, కార్ నేమ్, ఇది కార్ నేము, ఇది స్మాల్ క్యాపిటల్, సో ప్రింట్ కాదు. తర్వాత వచ్చేసి రిజర్వ్డ్ వర్డ్స్. ఇప్పుడు మనకి జావా స్క్రిప్ట్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు డాక్యుమెంట్ అనేది ఒక కీవర్డ్, ఇన్నర్ HTML అన్నది ఒక కీవర్డ్, సో వీటిని మనం వేరియబుల్ నేమ్స్ కింద యూజ్ చేయకూడదు. తర్వాత నేను ఇక్కడ ఇంకో వేరియబుల్ని తీసుకుంటున్నాను, కామా నేము. సో కార్ నేమ్ ప్లేస్లో నేమ్ని ఇస్తున్నాను, డేటా టైప్ని నేమ్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, నేమ్కి ఏదైనా వాల్యూని అసైన్ చేశానా, చేయలేదు కాబట్టి మనకు వాల్యూ ఈక్వల్స్ అన్డిఫైన్డ్ అని వస్తుంది ఇక్కడ. సో కార్ నేమ్ సారీ where name. సో నేమ్కి ఏ వాల్యూని అసైన్ చేయలేదు. ఇప్పుడు చూడండి అన్డిఫైన్డ్ అని వస్తుంది, ఏంటి ఏ వాల్యూని మనం నేమ్కి అసైన్ చేయలేదు కాబట్టి. నేమ్ ఈక్వల్స్ టు రమేష్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, రమేష్ వస్తుంది. ఇది ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి కంపల్సరీగా మనం ఏం చేయాలి, డబుల్ కోట్స్లో మెన్షన్ చేసుకోవాలి. సో రమేష్. ఈ విధంగా జావా స్క్రిప్ట్లో మనం వేరియబుల్ని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసుకుని వాల్యూస్ని ప్రింట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.